ఒక సోదరి మంచి ప్రశ్న అడిగారు నన్ను. నమస్కారం స్వామి, ఈ మధ్య అయ్యప్ప మాల వేసుకున్న వారు బంతి పువ్వులను రెక్కలు తెంపుతున్నారు, పూజల్లో ఇది కరెక్టేనా చెప్పగలరు? అసలు ఏ పువ్వుని కూడా రెక్కలుగా తెంపకూడదు. మరి అలాంటప్పుడు ఎలా పరుస్తామండి అంటే, డిజైన్ కోసం చేసేవాళ్ళు, అది వ్యాపారీతే చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేం దానికి, ఇంకా అది వ్యాపారం వాళ్ళది. బంతి పూలు పెట్టలేం కదా, కాబట్టి ఆ రెక్కలు తెంపి పెడతారు. కానీ ఎవరైనా సరే పెళ్ళైన నూతన దంపతులు కానీ, సంతానం గర్భవతి ఉన్నటువంటి దంపతులు కానీ, అసలే చికాకు ఉన్నటువంటి దంపతులు కానీ, ఎవరెవరు కూడా ఈ రెక్కలు తెంపకండి. కాబట్టి ఎవరైనా మగవాళ్ళు రెక్కలు, ఆడవాళ్ళు అస్సలు తెంపకూడదు, రెక్కలుగా తెంపి వేయకూడదు. అది చాలా ఇబ్బంది చేస్తుంది, వైవాహిక జీవన నష్టాన్ని కలిగిస్తుంది. కనుక రెక్కలు తెంపకండి. పువ్వులు అంటే పూజల్లో చేసేటప్పుడు, ముఖ్యంగా పూజల్లో చేసేటప్పుడు అష్టోత్తరానికి రెక్కలు తెంపి వేయకండి, పువ్వులుగా పెట్టండి. 4 పూలు ఉంటే 4 పెట్టేసి అక్షతలు వేయండి. ఇలా డిజైన్ కోసం అనేది పెద్ద దానికి వ్యాపారాత్మక ధోరణి వాళ్ళు చేస్తుంటారమ్మా, దానికి ఏం చేయలేము మనం. భగవదార్పణం అనుకుంటూ మనం నమస్కారం చేసుకోవాలి. కాబట్టి మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటా, మన ఆస్ట్రో సిండికేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారాలు.